మంగళగిరి సిపిఐ కార్యాలయంలో ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ మంగళగిరి డిపో కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బి సాంబశివరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మొన్న 10వ తారీఖు మంగళగిరి డిపో సెక్రటరీ గారిని అక్రమంగా సస్పెన్షన్ చేసిన దాని వల్ల అత్యవసర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని మంగళగిరి డిపో కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకొని మాట్లాడడం జరిగింది. ఈ సమావేశంలో మన సెక్రటరీ గారిని అక్రమంగా సస్పెన్షన్ చేసిన దానికి నిరసనగా ఈరోజు ఉదయం తెల్లవారుజామున 4:15 గంటల నుంచి ఎర్ర బ్యాడ్జీలతో నిరసన ప్రదర్శన మరియు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ టైంలో ఈ గేట్ మీటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. దీని ధర్మిలా మన సెక్రటరీ గారిని మళ్ళీ రీబ్యాక్ చేసుకున్న వరకు ఈ ఉద్యమం ఇట్లానే కొనసాగుతా దీన్ని ఈ డిపో స్థాయిలో కాకుండా రీజనల్ స్థాయి మొత్తం వ్యాపింపజేసి అన్ని 4 డిపోలలో కూడా ఈ డిపోతో కలిపి 5 డిపోల్లో కూడా ఉద్యమం ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చారు. ఈరోజు మంగళగిరి డిపోలో మన ఎంప్లాయీస్ సెక్రటరీ గారిని అక్రమంగా మేనేజ్మెంట్ సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేయడానికి కారణం ఏంటంటే మరి డిపో సెక్రటరీ గారు కార్మిక సమస్యల పట్ల మరి ఒక బండి కిలోమీటర్లు ఆపరేట్ ఓటీ బండి ఉంది, అది ప్రైవేట్ బండి ఆపరేట్ తిరిగేది. ప్రైవేట్ బండికి బదులు మన ఆర్టీసీ బండి ఆపరేటింగ్ చేస్తున్నారు. ఆపరేట్ కిలోమీటర్లు ఎక్కువ తిరగమంటే ఆ కార్మికులు తిరగలేమని చెప్పి సెక్రటరీ గారు అప్పుడే డ్యూటీ ఉంటే ప్లాట్ఫామ్ మీద ఉంటే సెక్రటరీ గారి దగ్గరికి వెళ్ళి సెక్రటరీ గారు ఎలా తిరగమంటున్నారంటే అది అట్లా ఎలా తిరుగుతారమ్మా అని రాని నేను మాట్లాడదామని చెప్పి వెళ్ళారు. ఆన్ డ్యూటీ కంట్రోల్ గారు అంటే ఆన్ డ్యూటీ కంట్రోల్ గారు ఆయన కంట్రోల్ గారు ఓటీ కంట్రోల్ గారు అయ్యా మరి ఇలా కిలోమీటర్లు ఎలా తిరగలేం కదా అంటే నాకు సంబంధం లేదంటే మీరు మేనేజ్మెంట్ కనుక్కోండి మేడం గారు అని అంటే నాకు సంబంధం లేదని చెప్పాడు. అలాగే అప్పుడు మన డిపో సెక్రటరీ గారు మరి ఎస్టే గారికి ఫోన్ చేసి మేడం గారు మీరు ఆపరేట్ కిలోమీటర్లు ఎలా తిరుగుతారండి, తిరిగితే బండి నీకు లింక్ అందదండి